ఏంటి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? భాస్కర్ ఉంటే వాళ్ళు చాలా సంతోషపడేవాడు. 2 దెయ్యాలు ఒకటిగా ఆడినాయని. నేను మిమ్మల్ని హీరో అంటే నన్ను హీరో చేస్తారా? I'll see you. మిమ్మల్ని పిలిచేది నేనే అక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హలో చెప్పడమే మర్చిపోయామండి. హాయ్, హలో, నమస్తే, వనకం, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్. దుమ్ము దులుపు. One more time, దుమ్ము దులుపు. सबसे पहले हमारे बुजुर्ग सारू मतरन सागी सर कायलो कटिया जोड़ा लगे एंड మా मैडम की मैडम मात्रम खिलाड़ी नंबर 1 అనాలండి. ఎందుకంటే खतरों के खिलाड़ी के साथ कितने खेल खेल चुके हैं ये तो सबसे बड़ा खिलाड़ी है मैडम. वेलकम टू रेखा. లేదంటే ఎక్కువ మాట్లాడుతుంది మీరు. కాపాడు భాస్కర్ కి నేనంటే భయం. ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చు. భాను కొంచెం కూడా టైర్డ్ అవ్వలేదు, కానీ ఆ దయ్యం టైర్డ్ అయింది చూడు. వెరీ గుడ్ భాను. సార్ ఈ రోజు రాజు సుందరం సార్ స్పెషల్ ఎపిసోడ్. నాకు ప్రాపర్ లైటింగ్ లేదియా, లేకపోతే నేను కూడా మరొక కనిపిస్తాను, అక్కడికి వెళ్తాను. సో డాన్స్ ఫీస్ట్ కి సిద్ధంగా ఉండండి డాన్స్ లవర్స్ అందరూ. మరి షురూ చేస్తున్నాం రాజు సుందరం సార్ రౌండ్. చేయడానికి మా బాలాజీ సర్స్ కంటెస్టెంట్ రాబోతుంది శైలు.
బాలాజీ మాస్టర్ నాకు చాలేదు, ఇంకా ఆ జోష్ కాదు అంటే ఓహో అని నాకు అనిపించలేదు. శైలు నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ధమాలు ఉండాలి. ఆల్ ది బెస్ట్. శైలు సాంగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగా చేసేయాలి అని ఒక ఫోర్స్తో చేస్తాం కదా, అది చెయ్యొద్దు. అది అందరూ సాధారణంగా చేసే ఒక తప్పు. ఫుల్ ఫోర్స్తో స్టార్ట్ చేయకూడదు. చేస్తే దమ్ముంటే ఎండ్ వరకు అలాగే వెళ్ళాలి. దమ్ము లేని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయాలి. కొంచెం 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 మధ్యలో పెంచుకుంటూ ఎండ్కి పెంచుకుని వెళ్తే ఆ స్టామినా అలాగే కంటిన్యూ అయ్యి పెద్దదవుతుంది. ఫినిష్ చేస్తున్నాం మూమెంట్స్, అంతేగాని పవర్ లేకుండా చేస్తున్నాం. బాలాజీ గారు ఇప్పుడు ఏమైందంటే ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి వెనకాల వెళ్ళేసుకల్లా ఆ ఫ్రేమ్లో కోసం రిస్ట్రిక్ట్ అయిపోయారు. అంటే దాంట్లోనే మూమెంట్ చేయాలి, దాంట్లో ఇంకా వెనకాల 4 బాయ్స్ ఉండాలి. సో యువర్ బ్లాక్ ఈస్ జస్ట్ దట్ ఫ్రేమ్. సో విషన్ ఎప్పుడైతే చిన్నది అయిపోయిందో మీకు తెలియకుండానే దాన్ని రిస్ట్రిక్ట్ చేసేసారు. యూ రిస్ట్రిక్టెడ్. సో అక్కడ మూమెంట్స్ టోటల్గా డ్రాప్ అయిపోయాయి. సో నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. మేడం ఎలిమినేషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది కాబట్టి మార్క్స్ ఇప్పుడు చెప్తారు కదా. చెప్తాంగా, ఎంత బాగా అడిగా, చెప్తారు కదా. 77 20 కావాలి. ఇప్పుడు రాజసుందరం సర్స్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి అంజు మహేంద్రన్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉదయ్ రాబోతున్నాడు. ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. నో అనుకుంటుండే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే గారి మెహబూబా. నడిచే నెల వంక చూస్తే నీ వంక ఇతనే రాదింకా. నో అనుకుంటుండే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా.
పడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాలో తేలిపోనా పట్టలేని ఆనందం అనిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా తొలిలా పున్నోని పెళ్లిలా అయిపోయా అనిలా మార్చేసింది పిల్ల నువ్వేనే ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా ఇలా చేస్తూ ఉంటే రాదా చిరాకే Let it go, keep it moving, yo, oh yeah, it's my time, let it go, party. నీకై పడి చచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే ఇంకా మర్చిపోవే మొత్తానికి మాస్టర్ అసలు ప్రొఫెషన్ ని బయట పెట్టావు దొంగలకే దొంగ గజ దొంగ అని మనసు దోచే దొంగ అమ్మా తరుణ్ సార్ జైలు నుంచి వచ్చారు, డాష్ అయింది ఇద్దరికి. డాష్ అయిన తర్వాత ఒక 1.5 minute అమ్మాయితో కనెక్షన్ లేదు. డాష్ తర్వాత అమ్మాయితో ఇన్వాల్వ్ చేసి ఉంటే, ఎందుకంటే అమ్మాయి వచ్చి మంచి డాన్సర్, దాన్ని యూటిలైజ్ చేసుంటే ఇంకా బాగుండేది. డాష్ అయిన తర్వాత ఇద్దరు చూశారు, దాని తర్వాత మెల్లగా డ్రెస్ చేంజ్ అయింది, దాని తర్వాత ఒక లవ్, ఒక రొమాన్స్లో, దాని తర్వాత మూమెంట్స్, దాని తర్వాత ఇద్దరు అలాగే అమ్మాయి ఒకసారి పడిపోయిన తర్వాత దాని తర్వాత మెల్లగా అమ్మాయితో దొంగతనం చేసిపోయి ఉంటే ఇంకా బాగా ఉండేది. స్టోరీ లైన్ చాలా వీక్ అయింది. సో ఇది వీక్నెస్. కథ బాగున్నా స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదంటారా సార్? స్క్రీన్ ప్లే విడదీసి చెప్పలేదు. దెర్ ఇస్ నో స్టోరీ ఫార్మేషన్, అంటే విజువల్గా లేదు, అన్ని కొట్టే తెచ్చే. అతను కళ్ళు కడుతున్నాడు కదా, అంత ఒప్పుకోవాలి కదా. ఒక అమ్మాయి చూసాడు, డాన్స్ చేస్తాడు, కట్టేసాడు. ఈ మధ్య లవ్లు కూడా అలాగే అవుతున్నాయి వన్ డే లవ్. బట్ అంత మజా రాలేదు. ఐఎమ్ వెరీ సారీ. డాన్సెస్ చాలా బ్యాడ్ గా చేశారు. బాయ్స్ ప్లీజ్ కమ్ అప్. కాన్సెప్ట్ అంటే ఒక కాన్సెప్ట్ని బాగా కన్సీవ్ చేయాలి. కన్సీవ్ చేసి దాన్ని కొరియోగ్రాఫ్ చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. బాయ్స్ మీరు సపోర్ట్ చేయడం పోయి తగ్గుతూనే ఉన్నారు. సో ఏమనాలి, మీ వల్ల ప్లస్ అవ్వాలి కానీ మీ వల్ల మైనస్ అవ్వకూడదు. బికాస్ యూ సపోజ్ టు బీ ద ప్రొఫెషనల్స్. దయచేసి నెక్స్ట్ టైం మీ వల్ల తప్పు చేయొద్దు. ఇట్స్ రిక్వెస్ట్. మాస్టర్ ఉదయ్కి మీరు ఇచ్చే మార్క్స్ 4, 6. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా కష్టపడాలి ఉదయ్. ఎక్స్ప్రెషన్, మూమెంట్స్ ఏది మిస్ కానివ్వద్దు. బికాస్ చాలా హోప్స్ పెట్టుకున్నారు మాస్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్. Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. ఒక 5 నిమిషాలు భాస్కర్ సార్ గర్ల్ ఫ్రెండ్ పోడు. మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అయితే ఇదే మా మిస్ యూనివర్స్ అనమాట. జరా జరా దోగే నిషాలా జరా జరా నన్ను దూకనీరా జరా జరా నీ పౌరుషం పైన పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెయ్యే పట్టు నన్ను నెల దాచి పట్టు పాపులోడా. వెల్కమ్ బ్యాక్ టు Colgate Max Fresh D2. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాబోతున్నారండి. సందీప్. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు సెలవు సెలవు, సెలవు సెలవు సెలవు.
కొంచెం చూడు నేనైనా మన్నడిగాను లబ్బరైతే వేను అలనడుగులు తెచ్చి చలి చీరే చెయ్యరాదా నెలవంకను గుర్చి చలి మెడలో వెయ్యరాదా వీకెండు ప్రేయసి ఓకెంటే ప్రేమించు టైం పాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు వారం 2 నాళ్ళు వార్తిల్లగా కొలంబస్ 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 ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలి కొలంబస్. మీరు బాబా భాస్కర్ సార్ ఫ్రెండ్స్ అంటే ఏమో అనుకున్నారు, ఊరికే చెప్తున్నారేమో అనుకున్నారు, కానీ ఇంత థిక్ ఫ్రెండ్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఎందుకు ఆయన్ని కూడా పెట్టి చేయించారే డాన్స్. నిజంగా యూర్ గ్రేట్ సార్. ఫ్రెండ్షిప్ అంటే ఇది సార్. థ్యాంక్ యూ సార్ నేను క్రిష్ మాస్టర్తో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగుంది అలా చెప్పేదానికి అంత అంత సోర్స్ లేదు. బికాస్ యూఆర్ మీ ప్రీవియస్ సాంగ్స్ అంతా హైలైట్. సి దిస్ ఇస్ గుడ్ బట్ ఐ నీడ్ వెరీ గుడ్. క్రిష్ నాకు ఇంకా కావాలి. డెఫినెట్లీ సార్. ఆల్ ది బెస్ట్. రేఖ మేడం. నాకైతే ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి వెళ్తే ఒక హీరోనో ఒక హీరోయినో పర్ఫామ్ చేస్తారు. క్రిష్ గారిని ఆ హీరోకి ఆ హీరోయిన్కో కానీ పర్ఫామ్ చేయించాలి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో అంటే డెఫినెట్గా ఇలాగే చేస్తుంటారు. అంటే ఒక స్టేజ్కి తగినట్టుగా ఒక కొరియోగ్రఫీ. ఆల్ ది బెస్ట్. మార్క్స్ ఇస్తున్నా. మార్క్స్ ఎక్కడ ఎప్పుడు మా ఎక్కడ ఎక్కడ నిజంగా తెలుగు వాటివేనా? ఇది ఒక 5 నిమిషాలు భాస్కర్ సార్ గర్ల్ ఫ్రెండ్ పోడు. ఇప్పుడు మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అయితే ఇదే మా మిస్ యూనివర్స్ అనమాట. ఇదే నీ కిరీటం. ఒక చిన్న బ్రేక్ తీసుకో. సరే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దయ్యం. ఇటు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దమ్ము దులుపు దంచి కొట్టులో జరా జరా తోగే నిషాలా జరా జరా నన్ను దూకనీరా జరా జరా నీ పౌరుషం పైన పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెయ్యే పట్టు నన్ను నెల్లు దాచి పట్టు పాపులోడా. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. బ్రేక్ కి ముందు ఒక దయ్యాన్ని చూసామండి. ఇప్పుడు బ్రేక్ తర్వాత ఒక రాక్షసిని చూద్దాం. మామూలు రాక్షసి కాదండి, అందాల రాక్షసి. అందాల రాక్షసిని అందంగా ఆడించేది ఎవరో తెలుసా? ఆ రాక్షసులకే రారాజు మా తరుణ్ రాజు. మీరు రాక్షసులకి రారాజులు అయితే మీరు రాక్షసులకి రారాణిలు. ఇప్పుడైతే అందాల రాక్షసిని పిలుద్దామా? నలండి. Zara zara
జరా పై పైకి రారా జరా జరా నీ కైవసం కానా ఓ జరా జరా తూగే నిశాల జరా జరా నన్ను దూకనీరా జరా జరా నీ పౌరుషం పైన Let me do this రసికుడవని చేరా రుజువేది రాజశేఖరా నిజమని అనవేరా తరుణమిదేరా కడబడి అడిగారా అందించవేమి ఆసరా మనవిని వినవీరా మానసు చోరా పలకరా నిన్నేరా చెరా పూబాల పలకరా ఓ వీరా తరికిరా అనిసిన అందాలు అందించనీరా One more time బాకే వశంలా బై బై గిరారా నీ కైవసం కానా తూగే నిశాల నన్ను దూకనీరా నీ పౌరుషం పైన షీఈ్ వెరీ హాట్ చిచ్చు పెట్టడానికి వచ్చావా నళిని తరుణ్ జీ చాలా గ్రేస్ఫుల్గా ఉంది. యాటిట్యూడ్ త్రూ ద సాంగ్ బాగుంది. ఆ సాంగ్కి తగ్గనట్టు ఆ ఫీలింగ్, ఆ ప్యాషన్ అదంతా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశావు. నల్లికి లెఫ్ట్ అండ్ నల్లికి రైట్లో చేశారు చూడు. వివేక్ అండ్ యశ్వంత్. వెరీ గుడ్ వాయిస్, చాలా బాగా సపోర్ట్ చేశారు. నల్లిని ఇంకా చాలా ఉంది చేయాల్సింది, దీనికంటే ఇంకా బాగా చేయి. వెల్ డన్ బాయ్స్, గుడ్ షో, కీప్ ఇట్ అప్ బాయ్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్. రేఖ మేడం. నా చేత క్లాప్ కొట్టించడం, విధులు కొట్టించడం మర్చిపోతారేమో అనుకున్నాను. నా కళ్ళు అమ్మాయిని తప్పితే ఎవరిని చూడలేదు. ఐఎమ్ సో సారీ బాయ్స్. అద్దరు కొట్టింది. బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్, ఎక్స్ప్రెషన్స్ ఎక్సలెంట్, ఎవ్రీథింగ్. అంటే పర్ఫెక్ట్గా ఎక్కడ ఏది చేయాలో చేసింది. ఫెంటాస్టిక్. సారీ బాయ్స్, నేను ఎవరిని చూడలేదు, నా కళ్ళు ఎవరిని చూడలేదు. టోటలీ ఫోకస్డ్ ఆన్ హర్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. మార్క్స్ ఇస్తారా మేడం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బిటాన్. మరొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్ అండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ G2 తొమ్మిదులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెయ్యబట్టు నన్ను నెల్లు దాచి పట్టు బాబులోడా మజా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ G2. ఇప్పుడు మా సెందామర మేడంకి రాజసుందర మాస్టర్ అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వారు ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత వారికి ఒక చాక్లెట్ ఇచ్చేవారు. సో ఈ పర్ఫార్మెన్స్ చూసి రాజసుందరం సార్ స్పెషల్గా చాక్లెట్ ప్యాకెట్ పంపించాలండి. మరి అలా ఉంటుందా లేదా అన్నది మన పర్ఫార్మెన్స్ చూసాక డిసైడ్ చేయాలి. రైట్ మేడం? కంపల్సరీ. సెందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ.
చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నెల్లు దాచిబట్టు బాబులోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరే కట్టు ఊరు కాస్త ఊరే కట్టు కన్నెబట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికట్ట నా మీదట్టు రబే 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 రూలు రబట్టు రక్తి ఇస్తా నీకు పట్టు కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరే కట్టు ఊరు కాస్త ఊరే కట్టు ఓదులమ్మా కోరిక పిల్ల అంతదాకా ఆగడి ఎట్ట అంతమంత గిల్లేసుకుంటా ఇప్పుడే ఈ పూట రవే 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 పెరట్టు లగ్గముకి మెళ్ళు వేసాలి కళ్ళకెట్టు కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరే కట్టు ఊరు కాస్త ఊరే కట్టు ఓదులమ్మా దిష్టి బొమ్మ నాకు ఒక హెల్ప్ చేయవా? ఏంటమ్మా? మా సందామన మేడం చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ దిష్టి తగులుతుందో ఏమో. నువ్వు మా మేడం రూమ్ దగ్గర కాస్త కాపలా ఉండవా? ఉంటానమ్మా, వదిలేనమ్మా. ఉంటావా? ఉంటానమ్మా. సో మేడం తరుణ్ సార్ మజా వచ్చింది. థ్యాంక్ యూ సార్. చందామణి మాస్టర్ గారు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇటువంటి సాంగ్స్ వచ్చి దుమ్ము దొలుపుతారు. బట్ ఈసారి నేను మార్క్స్ ఇవ్వాలంటే సంజయ్ మాథ్యూకి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ వచ్చి నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. సంజయ్ థ్యాంక్ యూ సార్. మేడం ఆ ఎనర్జీ, ఆ ఎంజాయ్మెంటే అడుగుతున్నాను అందరినీ. కంటెస్టెంట్ మీదే ఉంటాయి కళ్ళు. ఎక్సలెంట్, ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ మ్యామ్. బ్యూటిఫుల్. అందా మరి ప్లీజ్ ప్రొడక్షన్ నుంచి ఇంత చాక్లెట్ కాదు, ఇంత పెద్ద చాక్లెట్ ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఇచ్చేయండి. ఫెంటాస్టిక్ చందా మరి. మేడం చెప్పండి మేడం. ఏం చెప్పేది? చూపించేస్తా. చూపించండి మేడం. మీరు పదిస్తేనే విజిలేస్తారని మాకు తెలుసు మేడం. కొన్ని హింట్స్ మేము పట్టేశాం. తరుణ్ సార్ జీ. సో ఈరోజు రాజసుందరం రౌండ్ లో మాక్సిమం 10కి 10 ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి మా చందామణి మేడం స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్
పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెయ్యే పట్టు నన్ను మెల్లగా చీకట్టు బాబులోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ రవే 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 రంగుల రబ్బట్టు రద్దు వస్తే ఇస్తా నీకు దొరుకు పట్టు మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇలా మా షోని అదరగొట్టేస్తే మీరు త్వరలో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకోక తప్పదు. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. సో రాజసుందరన్ సార్ అంటే ఎంత ఇష్టమో మీ పర్ఫార్మెన్స్ లో మాకు తెలిసిపోయింది. అండ్ నిజంగా వి జస్ట్ లవ్డ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్. సో ఇవాళ ఎపిసోడ్ లో ఎంతమంది దుమ్ము దులిపి దంచి కొట్టారో తేలిపోతుంది. మార్క్స్ లిస్ట్ వచ్చేసింది. సో కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ రాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ నళిని, క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్, సెందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ, పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెయ్యే పట్టు నన్ను నెల దాచి పెట్టు బాబులోడా బాలాజీ మాస్టర్స్ కంటెస్టెంట్ శైలు, చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంతా పెట్టావనుకుంటా అంజు మహేందర్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉదయ్, ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. సో ఈ రోజు ఎలిమినేషన్ లేకపోయినా బట్ ఇవాల్టి మార్క్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇవాల్టి మార్క్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఓకే, అంటే ఈ మార్క్స్ ఆ మార్క్స్ కలిపి ఎవరు టాప్ స్కోరర్ డిసైడ్ చేస్తాం. ఎవరైతే తక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ కావాల్సి వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, ప్రేమలత మేడం పాపం చాలా ప్యాషన్తో వచ్చారు ప్రూవ్ చేసుకోవడం కోసం. తన సత్తా ఏంటో ప్రపంచానికి స్టేజ్ పైన ప్రూవ్ చేయడం కోసం, డీ స్టేజ్ పైన. బట్ అనిత చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. మా డీ షోలో పార్టిసిపేట్ చేసే డాన్సర్స్కి ఓన్లీ డాన్స్ చేసే దమ్ ఒకటే కాదు, దిల్లు కూడా ఉండాలి. ఓకే, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీ మాస్టర్ ప్రౌడ్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి, కానీ అయ్యో పొరపాటు జరిగింది అని వెళ్ళకూడదు. సో ముందుగా టాప్ స్కోరర్ ఎవరో చూద్దాం. ఎవరండి టాప్ స్కోరర్? ఎనీ ఐడియా? ఎవరు? అండ్ మిగతా మాస్టర్స్ అందరి ఓవరాల్ స్కోర్ 8. సో 28. కంగ్రాచులేషన్స్ మ్యామ్. నెక్స్ట్ బెస్ట్ ఎవరు చెప్పేస్తున్నాను. సెకండ్ పొజిషన్ ఎవరు ఆక్యుపై చేశారంటే తరుణ్ సార్ 8, రేఖా మేడం 9, మిగతా మాస్టర్స్ అందరూ 8, టోటల్ 25. అది ఎవరికి వచ్చిందంటే అక్కడ ఆల్రెడీ బ్రాష్ తరుణ్ రాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ నళిని. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సరే, ఇక నెక్స్ట్ ఎవరో చూద్దాం. థర్డ్ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారంటే తరుణ్ సార్ 8, రేఖా మేడం 8,
మిగతా మాస్టర్స్ అందరూ 8. టోటల్ 24. దట్ ఈస్ కృష్ణస్ కంటెస్టెంట్ సందీప్. సందీప్ ఎప్పుడు టాప్లో ఉండేవాడి సందీప్ నువ్వు. సార్ ఏదో చేయాలి సార్. క్రిష్ ఎంత ఖతర్నాకో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము చూడాలి. చక్రం తిప్పాలి. నాకు కాదు సార్ తగలాల్సింది, మార్కులకు తగలాలి. 4th ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారో చూద్దాం. తరుణ్ సార్ 7, రేఖా మ్యామ్ 7, మాస్టర్స్ ఓవరాల్ స్కోర్ 8, అండ్ దట్ ఈస్ మా గ్యాంగ్ లీడర్ బాలాజీ సార్స్ కంటెస్టెంట్ శైలు. టోటల్ 22 మార్క్స్. సో ఇక అందరికంటే తక్కువ మార్క్స్ మిగిలింది ఎవరు? ఉదయ్. అంజు మహేంద్రన్ మాస్టర్స్ కంటెస్టెంట్. తరుణ్ సార్ జస్ట్ 4. ఇప్పటి వరకు 4 ఎవరికి ఇవ్వలేదు, ఏ ఎపిసోడ్లోనూ ఇవ్వలేదు. జస్ట్ 4. రేఖా మేడం 6. అండ్ మిగతా మాస్టర్స్ అందరూ 8 ఇచ్చారు. అందరికి ఇచ్చినట్టుగానే 8 మార్క్స్ ఇచ్చారు. సో 6, 4, 8, 18 మార్క్స్. ఎక్కడ మనం తక్కువ మార్క్స్ గెయిన్ చేసామో అక్కడే దున్ని చూపించాలి, రైట్? అక్కడే గెయిన్ చేసి చూపించాలి. ఓకే, సో అసిస్టెంట్ మాస్టర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే ముందు ఒక మంచి మాట, ఆఖరి మాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది. ఇవాళ లీస్ట్ స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఉదయ్ అండ్ శైలు, యూ బోత్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, వెరీ వెరీ కేర్ఫుల్. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో దుమ్ము దులిపేస్తారా లేదా? ఒకసారి నాతో పాటు చెప్పండి మరి. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులిపి దంచి కొట్టు. సో వీళ్ళందరూ నెక్స్ట్ ఎపిసోడ్లో దుమ్ము దులిపి దంచి కొడతారండి. బట్ వీళ్ళకి స్టామినాని, వీళ్ళకి ఎనర్జీని, వీళ్ళకి ప్రాక్టీస్ని, వీళ్ళకి పర్ఫెక్షన్ ని తెచ్చిపెడుతున్నటువంటి మా మాస్టర్స్ ల అసిస్టెంట్స్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. రేసు గుర్రాన్ని తలెచ్చింది రంగు బరుసే, వయసు పసుపాము పుస్సంటే రంగు బరుసే. Come on everybody outside, mixing up the color, let's put it in and out. Pour it all around from your head to your toe right now. Red, blue, green is what they wanna be, and this game is simple, that's what they say. Hey girl, the way you move makes me say right now. Come on, let's do it like that. Come on, you gotta spray like this. Come on, let's color your life. Come on, వడించుకోవే ఒక్కసారి, కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి. ఓవరాల్ బాగుంది, కానీ డ్రాప్ అయ్యాడు. అది కరెక్ట్గా ఎలిమినేషన్ రౌండ్లో. బాధ అంతా అదే. తాతడి కంటపడి చంపుతున్నారే, వావని వెంటపడి తంతుతున్నారు, ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారు, హాయని అడ్డుపడి ఆపుతున్నారు. నీతో ఆడిందే అమ్మాయి సూపర్.